డాడీ నువ్వేంది డాడీ ఎప్పుడు మాకు ఫోన్లు ఇవ్వవు, కుర్కురేలు తిననియో, బయటికి తీసుకోపోవు, అసలు ఏం చూడనియో, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయనియో, స్నాప్చాట్ యూజ్ చేయనియో. మా ఫ్రెండ్స్కి అయితే అన్నీ ఉంటాయి, ఓన్ ఫోన్ ఉంటుంది, మంచిగా తింటారు, అన్నిటికీ ఆడికేడికి తిరుగుతారు. మా ఫ్రెండ్స్ ముందు నాకు ఇన్సల్ట్ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు డాడీ, ఎందుకు అట్లా? పిల్లలకి మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ మీ ఫ్రెండ్స్కి మంచి ఫ్రీడమ్ ఇచ్చిర్రు. అవన్నిటి వల్ల ఫోన్లు ఇచ్చి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల మీ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నువ్వు అనుకుంటున్నావు. అయితే నేనేం అవన్నిటికి దూరంగా ఉంచడం, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం అని చేస్తున్నా మీకు. దానివల్ల మీకు నేనేం చేస్తున్నా అంటే, మన ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక ఉన్నతమైన గోల్ ఉండాలి. ఆ గోల్ కోసం మనమే చిన్నప్పటి నుంచే మనం దానికోసమే బాగా కష్టపడాలి. దానివల్ల ఇప్పుడు మనం ఫోన్కి, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాకి అలవాటు పడడం వల్ల ఏమవుతుందంటే, మన గోల్ అనేది పక్కదారి పట్టేసి మనం సోషల్ మీడియాకి అలవాటు పడిపోతాం. దాని ద్వారా మనము అందమైన భవిష్యత్తుని కోల్పోతాం. మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఆ విషయం అనేది గారాబం ఇచ్చి, గారాబం పేరు మీద వాళ్ళ భవిష్యత్తుని ఆగం చేస్తారు వాళ్ళు. కాబట్టి పిల్లలకి నువ్వెంత కోపం ఉన్నా నా మీద, నువ్వెంత చేసినా, నేను ఇప్పుడు ఈ రూల్స్ అవన్నీ ఖచ్చితంగా ఫాలో అవుతా. నేను ఆ రూల్స్ ఖచ్చితంగా నువ్వు ఫాలో కావాల్సిందే. నీకు సోషల్ మీడియాని, ఇన్స్టాగ్రామ్ని నీకు దరి చేరనియను. దానివల్ల నువ్వు ఫ్యూచర్లో మీ ఫ్రెండ్స్ కంటే ఉన్నత స్థాయికి ఎదిగి మంచి పొజిషన్కి నువ్వు వచ్చినప్పుడు, అప్పుడు నేను పెట్టిన ఈ రూల్స్ అన్ని, స్ట్రిక్ట్ రూల్స్ అన్ని నీకు అర్థమవుతాయి అప్పుడు. సరే డాడీ, నువ్వు చెప్పినట్టు ఈ రోజు నుంచి మంచిగా చదువుకుంటా, అట్లాంటి జోలికి ఏం పోను డాడీ. సరేనా డాడీ? థ్యాంక్ యూ డాడీ. పిల్లలందరినీ కూడా మన పేరెంట్స్ కూడా మనం ఫోన్లు, సోషల్ మీడియా అవన్నీ అలవాటు చేసి మనం పేరెంట్స్ గా మనమే వాళ్ళని పక్కదారి పట్టిస్తున్నాము. మనం స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతున్నాం. మన ఫోన్లు వాడడం, ఫోన్లో నాకు తెలియని మా పిల్లలకు బాగా తెలుసు విషయాలన్నీ, మంచి మంచి కొత్త కొత్త సెట్టింగ్స్ అన్ని బాగా చేస్తుండు, మా వాడు మంచిగా చేస్తుండు అని మన పేరెంట్స్ మనం చెప్పుకుంటాము. కానీ దాని ద్వారా పిల్లల్ని మనం పక్కదారి పట్టిస్తున్నాం. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఫోన్ ఇచ్చి ఇవ్వడం, సోషల్ మీడియాకి ఖచ్చితంగా దూరంగా ఉండాలని నా అభిప్రాయం.